మరో బ్రేకింగ్. నా మీద పడేడిస్తే ఏమొస్తుంది అంటున్నారు కవిత. నా జోలికొస్తే బాగుండదు, నేను అసలే మంచిదాన్ని కాదు అని చెప్పి ఆమె ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే మీకు ఏమొస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. మీ తెలివితేటల్ని ప్రతిపక్ష పార్టీలపై చూపించినట్టున్నారు కవిత. నాపై వస్తున్న తప్పుడు వార్తల్ని పార్టీ ఎందుకు ఖండించలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నన్ను టార్గెట్ చేస్తున్నారని, నా డిమాండ్ ఒక్కటే, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి అంటున్నారు కవిత. నా మీద ఢిల్లీలో ఉన్నప్పుడే కుట్రలు మొదలయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. లీకు వీరుల్ని పట్టుకోమంటే గ్రీక్ వీరులు నా మీద దండెత్తారు అంటూ కవిత వాపోతున్నారు. దేశం బయట ఐటీ సెల్స్ పెట్టి సోషల్ మీడియాలో నాపై కావాలని దాడులు చేస్తా ఉంటే ఎలా అని ప్రశ్నించారామే. నేను జైలుకు వెళ్లిన రోజే పార్టీకి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ కేసీఆర్ ఏమీ నన్ను చేయొద్దని చెప్పారు. కేసీఆర్ని ఏమీ చేయలేకే నా మీద ఇలా కేసులు పెడుతున్నారన్నారు. రాజీనామా అవసరం లేదని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ చిట్చాట్లో మరిన్ని మాటలు మాట్లాడారమే. వాటికి సంబంధించిన అనాలిసిస్ అందించేందుకు మా ప్రతినిధి మురళీకృష్ణ ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి మనకు సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, ఎలా అర్థం చేసుకోవాలి? మొన్న చెప్పినప్పుడే చాలా సంచలనమైన ఆ లేఖ, లేకపోతే ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటల్ని సంచలనంగా చూసాము. ఇంకొంచెం యాడ్ చేసి, ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ తోటి, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పుడు చిట్ చాట్లో మాట్లాడారు. రేపు ఈవెన్ నేను భవన్లో కూడా వచ్చి మాట్లాడతాను, ఇందులో నాకేం భయం లేదన్నట్టుగా ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి ఇవాళ చిట్ చాట్లో ఆమె చేసిన కమెంట్స్ని? ఇది ఓవర్ నైట్ జరిగినటువంటి పరిణామం కాదు. రాత్రి ఏదో ఆవేశంగా కవిత వచ్చి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలు అంతకంటే కాదు. ఈ వ్యవహారం అంతా కూడా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ పరిస్థితులన్నీ కూడా అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకటి, కవిత జైలుకి వెళ్ళడం. కవిత జైలుకి వెళ్ళినప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసేటువంటి ప్రక్రియ జరిగిందని చెప్పి ఆమె స్వయంగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక కుట్ర అప్పుడే ప్రారంభమైంది అన్నది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే ఈ వ్యవహారం ఆ రోజు, అంటే భారతీయ జనతా పార్టీ తనని జైల్లో పంపించింది అక్రమంగా, అన్యాయంగా అని చెప్పి ఏదైతే కవిత ఆరోపిస్తున్నారో, అలాంటి పార్టీతో చెలిమి ఏ రకంగా చేస్తారో అనేది ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్న. అదే విషయాన్ని స్వయంగా తాను అంతకుముందు రాసినటువంటి లేఖలో కూడా కేసీఆర్ని స్వయంగా ప్రశ్నించింది. కేసీఆర్కి సంబంధించినటువంటి సభలో, ఎలకతత్తు సభలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి పాజిటివ్స్, నెగిటివ్స్ విడివిడిగా ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీని మీరు ఎందుకు టార్గెట్ చేయలేదు, భారతీయ జనతా పార్టీని కేవలం 2 మాటలు మాట్లాడి మీరు ఎందుకు కూరుకున్నారు, వైపు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ల మధ్య చెలిమి ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీని కేవలం 2 మాటలు మాట్లాడి ఎందుకు కూరుకున్నారని స్వయంగా కవిత కేసీఆర్నే ప్రశ్నించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్కి సంబంధించిన వ్యవహారాల మీద ఒక చర్చ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుందో, మిగతా పార్టీలు రైజ్ చేస్తున్నాయో, దానికి సంబంధించి ఈరోజు మరొక్కసారి ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ మీడియాతో కూడా తన బాధని, ఆక్రోశాన్ని, ఆవేదనని కవిత వెలుబుచ్చారని చెప్పడానికి ఆస్కారం మనకు కనబడుతోంది. అంటే భారతీయ జనతా పార్టీ మొత్తం వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యవహారం నడుపుతోంది అన్నది కవిత చేస్తున్నటువంటి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆరోపణలకు బలం ఇచ్చే విధంగా, ఊతం ఇచ్చే విధంగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయన్నది కూడా ఆమె ప్రధానంగా చెప్తున్నటువంటి మాటగా మనం గమనించడానికి ఆస్కారం కనబడుతోంది. అదొకటి. దాంతోపాటుగా ఈ మొత్తం వ్యవహారంలో కవిత అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, తన కుమారుడికి సంబంధించినటువంటి కాన్వకేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఆమె రాసినటువంటి లేఖ లీక్ అయింది. ఆ లీక్ అవ్వడం అనేది కూడా కవితకి ఏమాత్రం నచ్చనటువంటి వ్యవహారం. ఈ తన రాసినటువంటి లేఖ కేవలం తన తండ్రికి రాసినటువంటి ఒక లేఖ, పార్టీ అధ్యక్షుడికి రాసినటువంటి లేఖ, ఇద్దరి మధ్య ఉండాల్సినటువంటి ఈ లేఖ ఏ రకంగా లీక్ అయింది అని చెప్పి ఆమె ఆ రోజు ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వ్యక్తం చేశారు ఎయిర్పోర్ట్లోని. ఆ విషయాన్ని మనం గమనించాం. తర్వాత ఇప్పుడు కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో ఇప్పుడు మరొకసారి తన ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక రకంగా ఒక పేరు మాత్రం చెప్పకుండా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గానే అర్థమయ్యేలాగే పార్టీ కేడర్కి, నాయకత్వానికి, బయట పార్టీలు కూడా అర్థమయ్యేలాగే చెప్తున్నారు. ఎవరు ఈ మొత్తం వ్యవహారంలో నడుపుతున్నారు అనేది చెప్తున్నారు. దీంతో పాటుగా కేటీఆర్కి సంబంధించిన వారసత్వానికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ వారసత్వానికి సంబంధించి హరీష్ కూడా ఇటీవల మీడియా సమావేశంలో బహిరంగంగానే ఒక ప్రకటన చేశారు. మీడియా సమక్షంలోనే తమ నాయకుడు, తమ అధినేత ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తాం. ఒకవేళ కేసీఆర్ నాయకత్వంలో ఎవరన్నా నెక్స్ట్ నాయకుడిని ప్రకటిస్తే ఆ నాయకత్వంలో కూడా పనిచేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి స్వయంగా చెప్పేశారు కదా ఆయన. ఒకవేళ కేటీఆర్ పేరు చెప్పినా కూడా ఐఎమ్ ఓకే అని చెప్పేశారు. కానీ మురళీకృష్ణ, ఇప్పుడు విషయం ఏంటంటే
ఆమె ఈడీ ఎంక్వైరీ జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ ఇటు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, సంతోష్ కుమార్ కానీ అందరూ ఆమెని పరామర్శిస్తూనే ఉన్నారు, సపోర్ట్ చేశారు. జైల్లో ఉన్న సందర్భంలో ములాఖాతులో ఎన్ని సందర్భాల్లో వీళ్ళు అక్కడికి వెళ్ళి కలిసి వచ్చారు, ఎంత సపోర్ట్ చేశారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడే మనం కొన్ని విజువల్స్ కూడా ప్లే చేస్తాం. కేసీఆర్ ఇంటికి వచ్చారు, ఆయనకి పాదాభివందనాలు చేస్తారు, ముద్దు పెట్టుకున్నారు, అప్పుడు కూడా అన్నీ సఖ్యంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు కుటుంబం చాలా ఐక్యంగా ఉంది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అన్న సెన్స్ వచ్చిన సందర్భంలో ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎక్కడ చెడింది అన్నది ఇదంతా కూడా బయటకు కనిపించినటువంటి వ్యవహారం. మనం చూస్తున్నటువంటి అంశాలన్నీ కూడా కేవలం బయటకు కనిపిస్తున్నటువంటి వ్యవహారాలు. ఒక తండ్రి దగ్గరికి కూతురు వెళ్ళడం అనేది, లేక తండ్రికి కూతురు పాదాభివందనం చేయడం అనేది పెద్ద ప్రత్యేకించి మనం చూడాల్సిన విషయం కాదు. అక్కడ ఒక తండ్రి కూతుర్లకు సంబంధించిన ఆప్యాయతలు, అనురాగాలు మాత్రమే చూడాల్సిన అంశం. కానీ రాజకీయానికి వచ్చేసరికి, వారసత్వానికి వచ్చేసరికి ఖచ్చితంగా కేటీఆర్ వారసత్వానికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని అంగీకరించను, ఇది ఇప్పుడు స్వయంగా కవిత చెప్తున్నటువంటి మాట. వైపు హరీష్ లాంటి నాయకులు, ఎందుకంటే పార్టీలో అవునన్నా కాదన్నా కీలకమైనటువంటి నాయకులు ఎవరెవరు ఆధ్వర్యంలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2, నెంబర్ 3లో ఎవరెవరు ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశాలే. అటువంటి సందర్భంలో హరీష్ వైపు తన మనసులో మాటని బయట పెట్టారు, మీడియా సమావేశంలో మాట్లాడారు, ఓపెన్గానే చెప్పారు. ఆ తర్వాత హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్ళారు, కొంత చర్చలు జరిగాయి. కానీ ఈరోజు కవిత మాత్రం తాను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించింది. తన నాయకుడు కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి, ఎవరిని టార్గెట్గా కేసీఆర్ కవిత మాట్లాడుతున్నారు అనేది దాదాపుగా అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. దట్టు పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ దేశాల్లో లేని సందర్భంలో, విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో, విదేశీ పర్యటనలో ఆయన ఉండగా విదేశీ పర్యటనలో వల్ల వచ్చేదేంటి పార్టీకి అని చెప్పి కూడా పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఆ మాట తప్ప, అంటే ఆ పేరు తప్ప మిగతా అన్ని విషయాలు ఆమె చెప్పకనే చెప్తున్నారు. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగే పార్టీ నాయకత్వానికి, కేడర్కి, మిగతా పార్టీలకి అర్థమయ్యేలాగే కవిత మాట్లాడుతున్నది మనకి చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టే కేసీఆర్ మాత్రమే నాయకుడు అని చెప్పి మరొకసారి స్ట్రెస్ చేసి ఒత్తి మరీ చెప్తున్నారు. అంటే తన మనసులో మాట ఏంటి అన్నది అర్థమవుతూనే ఉంది. అదే సందర్భంలో లీకువీరులు ఎవరు, ఎందుకంటే తాను ప్రధానంగా రైజ్ చేస్తున్నటువంటి పాయింట్ ఒకటి, తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో జరిపినటువంటి, లేకపోతే బీజేపీతో దగ్గర కావడానికి జరిపినటువంటి ప్రయత్నాలకు సంబంధించి దానికి కొంత సమాచారం అందిందని చెప్పి చెప్తూనే బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారాల మీద తాను తన తండ్రికి ఒక లేఖ రాస్తే ఆ లేఖ బయటపెట్టి, ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత దాని మీద పెద్ద రచ్చ జరిగినటువంటి తర్వాత ఆ లీకువేర్లు ఎవరు పట్టుకోండి అని చెప్పి తాను అడుగుతుంటే గ్రీకు వీరుల చేత తన మీద దాడి చేయిస్తున్నారు అని చెప్పి తాను చెప్తున్నారంటే తాను ఎవరిని టార్గెట్ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మాటే. అది కూడా చాలా క్లియర్గా మనం ఇక్కడ నోట్ చేయాల్సినటువంటి అంశంగా చూడొచ్చు. సత్య, ఓకే. కానీ మురళి, ఉద్యమ కాలంలో అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు టీఆర్ఎస్గా ఉండగా బీఆర్ఎస్ ఎటువంటి పొరపచ్చాలు లేవు, కుటుంబం ఐక్యంగా ఉంది, క్యాడర్ ఐక్యంగా ఉంది, నాయకులు ఐక్యంగా ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. అది బీఆర్ఎస్గా మారి ప్రతిపక్షంలోకి వచ్చిన మూమెంటే ఈ పొరపచ్చాలు వచ్చాయి. సో ఎవరిని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరిని కేసీఆర్కి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అంటే దానికి సమాధానం ఏమని చెప్పచ్చు? కవిత కేసీఆర్కి లేఖ రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటేనే ఎంత గ్యాప్ అక్కడ అంతర్గతంగా క్రియేట్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీలు జరుగుతున్నటువంటి చర్చ, ఎందుకంటే ఒక తండ్రితో ఒక కూతురు వెళ్ళి స్వయంగా మాట్లాడాల్సినటువంటి అంశాలు పోని, తండ్రి కూతుల అంశాన్ని పక్కన పెడితే పార్టీలో కీలకమైనటువంటి నాయకురాలు, ఎంపీగా పనిచేస్తున్న నాయకురాలు, ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి నాయకురాలు, పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి కార్యకర్త, ఉద్యమ నాయకత్వం నుంచి పార్టీతో కలిసి పార్టీ ఎదుగుదలకి పనిచేసినటువంటి నాయకురాలు, అటువంటి నాయకురాలు ఒక పార్టీ అధినేతకి లేఖ రూపంలో అంశాలని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే కొంత గ్యాప్ అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యవహారం. దాన్ని కూడా ప్రధానంగా మనం గమనించాలి. దీంతో పాటుగా ఆ గ్యాప్ క్రియేట్ అవ్వడమే కాదు, ఆ గ్యాప్ క్రియేట్ అయినటువంటి సందర్భంలో కేసీఆర్తో కవిత ప్రస్తావించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం సెలెక్టివ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, మీ చుట్టుపక్కల కొంతమంది దయ్యాలు చేరారు. ఇది స్వయంగా కవిత అన్నటువంటి మాట. కేసీఆర్ దేవుడే, కానీ కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు చేరారు అని చెప్తూనే సెలెక్టివ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, కొంతమందికి మాత్రమే మీరు అందుబాటులో ఉంటున్నారు, మరి కొంతమంది కార్యకర్తలు కానీ, ముఖ్యమైనటువంటి నాయకులు కానీ, కేడర్ కానీ మీరు అందుబాటులో ఉండటం లేదు అని చెప్పి కవితే స్వయంగా కేసీఆర్ని ప్రశ్నించినటువంటి అంశం. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కోటరీ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. తద్వారానే తాను కూడా తన మనసులో మాటని, తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని లేఖ రూపంలో చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పగానే చెప్పారు కవిత. ఆ విషయాన్నే మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో చాలా క్లియర్గా ప్రస్తావిస్తూ కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయి అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే తన లేఖ లీక్ కావడానికి కూడా ఆ దయ్యాలే కారణం అని చెప్పి కవిత చెప్తున్నారు, వాపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట కూడా అదే, కేసీఆర్ నాయకుడే,
కేసీఆర్ మా నాయకుడు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వాన్ని కానీ లేక ఆ కోటరీని కానీ తాను యాక్సెప్ట్ చేయను అని చెప్పి పరోక్షంగా చెప్పని చెప్తున్నారు. అంటే చాలా క్లియర్గా కేసీఆర్ మాత్రమే అంగీకరిస్తాను తప్ప వేరెవరిని అంగీకరించను అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అంగీకరించను అని చెప్పి చెప్తున్నటువంటి మాటలు మరి కేసీఆర్ సీరియస్గా తీసుకుని పార్టీ తరఫున కొన్ని డైరెక్షన్స్ ఇస్తారా లేకపోతే కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. దీంతో పాటుగా మరికొంతమంది ప్రయత్నం కూడా జరిగింది. కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం, లేఖలకు సంబంధించిన వ్యవహారం, మీడియాలో రకరకాల కథనాలు, పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నీ తర్వాత దామోదర్ లాంటి పెద్ద మనుషులు కొంతమంది వెళ్ళి కవితతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కవితతో మాట్లాడినటువంటి విషయం ఆల్రెడీ మీడియా కూడా లీక్ అయింది. కానీ ఆ ప్రయత్నం కూడా కొంత మేరకు మాత్రమే ఫలించింది, అది పూర్తి స్థాయిలో ఫలించలేదు అన్నది కూడా మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దామోదరం వెళ్ళి మాట్లాడిన తర్వాత సహజంగా కవిత లాంటి నాయకురాలు మాట్లాడకుండా ఉండాలి. కానీ ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మీడియా చిట్ చాట్లో తన మనసులో మాటలన్నింటినీ కూడా బయటపెడుతూ ఇంతటితో ఆగలేదు, కావాలంటే అవసరమైతే తెలంగాణ భవన్కి వచ్చి రేపు పొద్దున మాట్లాడతాను మీడియాతో ఓపెన్గానే అని చెప్పి చెప్పడం అంటే ఈ వ్యవహారం ఇక్కడతో ఇంకా సమస్య పోలేదు, వ్యవహారం ఇంకా ఉంది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ నేను ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తానని చెప్పే ప్రయత్నం. కానీ మురళి ఒక్క విషయం మాత్రం ప్రిటీ సీరియస్. మొత్తంగా గంపగుత్తగా బీజేపీలో విలీనం చేసేయాలని చెప్పి పార్టీని చూస్తున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రపోజల్ ఇస్తే నేను వ్యతిరేకించానని చెప్పడం, పోనీ పార్టీలో ఏ సెకండ్ థర్డ్ ఫోర్త్ గ్రేడ్ నాయకులు అంటే వేరు, స్వయంగా ఈమె అలాంటి ప్రపోజల్ వచ్చింది దానికి నో చెప్పాను అని చెప్పేసి అని అంటున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాంటి ఈ చర్చ మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాయకత్వానికి కేవలం 0 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు అక్కడి నుంచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కొంత కేసీఆర్ అనారోగ్య పరిస్థితులు, ఆయనకి తుంటి ఆపరేషన్ జరగడం, పూర్తిగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావడం, ఆ సందర్భంలో చాలా వ్యవహారాలు నడిచాయి అన్నది జరుగుతున్నటువంటి చర్చ. వైపు పార్టీకి సంబంధించి నాయకత్వం మీద పడుతున్నటువంటి కేసులు, కేసీఆర్ఏ స్వయంగా ఇప్పుడు రేపు పొద్దున కాళేశ్వరానికి సంబంధించిన విచారణకు హాజరు కావడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా వైపోయినాయి. రెండోది ఇదేమి కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ నాయకత్వానికి లేక గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త కాదు. ఎందుకంటే ఉద్యమ సందర్భంలోనే, ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ ఫార్మేషన్ అనేది అనివార్యమైనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారు అన్నది అప్పుడు ఆ రోజు జరిగినటువంటి చర్చ. సరే, దానికి పార్టీ కొంత ప్రయత్నం చేసిందా లేక పార్టీ అంగీకరించలేదా, ఏం జరిగింది అదంతా కూడా మనం ఆల్రెడీ 2014 ఎన్నికల సందర్భంలో చూసాం. ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీతో వేస్ట్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది అనవసరం అని చెప్పి బయటకు వచ్చి పొత్తు కానీ విలీనం కానీ ఏదైనా సరే అనవసరం అని చెప్పి స్వయంగా ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక దశాబ్ద కాలం గడిచిన తర్వాత, పార్టీ అధికారం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పార్లమెంట్ స్థానాలు ఒక్కటి కూడా దక్కించుకోలేనటువంటి సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైనటువంటి మాట నిజమే. దానికి సంబంధించి కొంత అప్పట్లో కొన్ని మీడియా కథనాలు కూడా వచ్చిన మాట నిజమే. కానీ అవన్నీ కూడా స్పెక్యులేషన్స్ మాత్రమే, అలాంటి ఉద్దేశం తమకేమీ లేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం ఖండించింది. కానీ ఇప్పుడు ఆ అంశాన్ని ఈరోజు మళ్ళీ ప్రస్తావిస్తూ కవిత స్వయంగా మీడియా సమావేశంలో తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో సంబంధించి కొంత విలీనమో లేకపోతే పార్టీతో శైలి అవ్వాలి లేకపోతే పార్టీని కంప్లీట్గా దానిలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదనలు వస్తే తాను దాన్ని వ్యతిరేకించాను అని చెప్తున్నారు. అంటే దీనిలో ఖచ్చితంగా దాల్మే కుచ్ కాలా హై అంటారు కదా, అలా ఖచ్చితంగా దీనిలో కొంత వ్యవహారం ఆల్రెడీ ఉండనే ఉంది అన్నది ఇప్పుడు మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ కూడా ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ తీసుకుని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మొదటి నుంచి ఏదైతే ప్రచారం చేస్తున్నామో దాన్ని స్వయంగా కవితే స్ట్రెస్ చేసి ఇప్పుడు చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ కొంత జరుగుతోంది అని చెప్పి మేము చెప్తున్నటువంటి మాటలు, చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది నిజమే అని చెప్పి చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అవకాశం దొరికింది. ఈరోజు సాయంత్రం 2 గంటలకి జైహింద్ సభ ఆల్రెడీ ఉంది. జైహింద్ యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ హైదరాబాద్ వేదికగా జరగబోతోంది. దానిలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆ సభలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ అంశాలను కూడా ప్రస్తావించేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. విషయం ప్రస్తావించారు మురళి మీరు ఇప్పుడు, దాన్ని నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. కవిత అమెరికాలో ఉన్నప్పుడు కవిత రాసిన లేఖ ఇక్కడ రిలీజ్ అయింది, దాని గురించి వివాదం రేగింది. అసలు ఈ ఇష్యూ మొదట రేగింది. ఇప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు కవిత ఇక్కడ చిట్ చాట్ చేశారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే, విదేశాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా తనని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది, ఇది కవిత అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి. రెండోది,
కేటీఆర్ అనేటువంటి ఒక పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు, కానీ మొత్తం వ్యవహారంలో ఎవరిని టార్గెట్ చేశారు అన్నది పార్టీ నాయకత్వానికి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, బయట వాళ్ళకి అందరికీ దాదాపుగా అర్థమవుతుంది. ఆ ఒక్క పేరు రామ్ పేరు మాత్రం ఖచ్చితంగా తీసుకోలేదు. కానీ ఆ పేరును తీసుకోకుండా చుట్టూ బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్టు చుట్టూ చెప్పదలుచుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా చెప్పుకుంటూనే వచ్చారు. విదేశాల్లో పార్టీ సంబరాలు చేస్తే పార్టీకి ఏమొస్తుందని చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంబరాలకు సంబంధించి. దాంతోపాటుగా ఈ విదేశాల్లో ఉన్నటువంటి అకౌంట్ల ద్వారా, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తన టార్గెట్ చేస్తే, ఒక ఆడబిడ్డను టార్గెట్ చేస్తే వచ్చేది ఏముందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. లీక్ వీరుల్ని పట్టుకోండి, పార్టీలో ఉన్నటువంటి దొంగల్ని పట్టుకోండి, పార్టీలో కేసీఆర్ చుట్టూ చేరినటువంటి ఎవరైతే దయ్యాలు ఉన్నాయో వాటిని పట్టుకోండి అంటే గ్రీకు వీరుల ద్వారా నా మీద దాడి చేస్తున్నారని చెప్పి తన ఆవేదనని ఆక్రోశాన్ని వెళ్ళగెక్కారు. కాబట్టి తన మనసులో మాటని అన్నింటినీ కూడా అర్థమయ్యేలాగే చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ నాయకత్వం దీన్ని ఇక్కడితో ఇంకా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుందా, సమస్య దాన్ని ఇంతటితో ఆపేటువంటి ప్రయత్నం, లేక దీన్ని కొంత సబ్సైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేక కవితని అలాగే వదిలిపెడితే మరి ఆ సందర్భంలో ఇప్పటికే ఆల్రెడీ తాను మంచిదాన్ని కాదు అని చెప్పకనే చెప్తున్నారు కవిత. తాను మంచిదాన్ని కాదు అని చెప్తూనే, అంటే పార్టీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ, అంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు టార్గెట్ చేస్తూ తెలంగాణ భవన్ వేదికగానే మరొకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తద్వారా తాను చెప్పాల్సుకున్నటువంటి అంశాలు మరొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ఆస్కారం ఉందా? ఇవన్నీ కూడా నెక్స్ట్ చూడాల్సినటువంటి పరిణామాలు. ఎందుకంటే తాను చెప్పకనే చెప్తున్నారు తాను మంచిదాన్ని కాదు, తాను ఎక్కువ కెలకద్దు అని చెప్తూనే ఉన్నారు కవిత. ఆ విషయం మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అంశం. ఓకే, కానీ మురళి, కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు లేవు అని చెప్తున్నారు. ఎవరు ఎందుకు మాట్లాడలేదు, దీని మీద ఎందుకు చేయట్లేదు అంటున్నారు. కానీ కేటీఆర్ వెళ్ళారు, 2 గంటలు ఆ రోజు మాట్లాడారు. 2 times హరీష్ రావు వెళ్ళారు, దాని గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏం చేయాలి, ఎట్లా ఆన్సర్ చేయాలి, దీనికి ఎలా ఆన్సర్ చెప్పాలి, వీటన్నిటి గురించి కూలంకషంగా చర్చించారు. ఇదంతా జరుగుతూనే ఉంది ఓ పక్క నుంచి. బట్ నోటీసులు ఇస్తే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలని చెప్పేసి ఆమె ఉద్దేశం. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీస్ ఇచ్చిన వెంటనే ముందుగా స్పందించింది తానే అని చెప్తున్నారు కవిత. అంటే ఈ వ్యవహారాలకు సంబంధించి పార్టీలో కొంత చర్చ జరుగుతున్నప్పుడు కూడా జరగాల్సినంత స్థాయిలో, అంటే తాను ఏదైతే ఊహించాదో, లేక పార్టీ ఏదైతే గతంలో అగ్రెసివ్గా ఉండేదో ఉద్యమ సందర్భంలో టీఆర్ఎస్ నాయకత్వం ఆ రోజుల్లో, ఆ రకమైనటువంటి వ్యవహారం, ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, అలాంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి నోటీసులు ఇస్తే పార్టీ ఎంత సీరియస్గా తీసుకోవాలో అంత సీరియస్గా విషయాన్ని తీసుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబాహుళ్యంలో దీన్ని పెద్ద ఎత్తున చర్చకి తీసుకువెళ్ళి ఏ రకంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అన్ని సక్సెస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేస్తూ, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఏకరువు పెట్టుకోవడానికి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా మాత్రమే వేధిస్తోందని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేసుకోవడానికి ఇది ఒక ఆస్కారం ఉండే. కానీ ఆ ప్రయత్నాలు చేయటం లేదు అనేది బహుశా కవిత ఆలోచన కావచ్చు. అంటే బహుశా కవిత ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పార్టీ రియాక్ట్ అవ్వలేదు అనేది మనం కూడా అనుకోవచ్చు. ఇదే సందర్భంలో ఆలోచనలు చాలా ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. అదే ఇదే సందర్భంలో ఆమె కేవలం కేసీఆర్కి నోటీసులు ఇస్తే నిరసనలు ఎందుకు లేవని చెప్పి ఊరుకుంటే వేరుగా ఉండేది. కానీ ఇంకో నేతకు పేరు చెప్పకుండా నోటీసులు ఇస్తే మాత్రం బోలెడంత హంగామా చేసేశారు అని చెప్పారు. సో మనకే అర్థమవుతుంది ఇంకో నేత ఏ సందర్భంలో నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి. సో కేసీఆర్కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో మీరు నాకు చెప్పండి, ఆయనకి ఇచ్చినప్పుడు మాత్రం ఎందుకు రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నాకు నీచులు చెప్తున్న వాళ్ళు ఈ నీటి వివాదంపై నిజంగా మాట్లాడితే బాగుంటుంది అనేది ఆమె చెప్తున్న మాట. విచ్ మీన్స్ సో కేసీఆర్కి నోటీసులు ఇస్తే మీకేం ఫరక పడదు, నేను మాత్రమే రియాక్ట్ అవుతున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఒక్క పేరు తప్ప చెప్పదలుచుకున్నటువంటి మాటలన్నీ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ ఒక్క పేరు తప్ప మిగతా వ్యవహారాలన్నీ కూడా అర్థమయ్యేలాగే మాట్లాడుతున్నారు. ఆ ఒక్క పేరు తప్ప ఆ ఒక్క నాయకుడి గురించి, ఆ ఒక్క నాయకుడికి నోటీస్ ఇచ్చిన సందర్భంలో ఆ ఒక్క నాయకుడి కోసం ఎంతమంది కార్యకర్తలు క్యాడర్ బయటకు వచ్చారో చెప్తున్నారు. కానీ కేసీఆర్కి నోటీసులు ఇస్తే మాత్రం ఇంత స్థాయిలో రావాల్సినటువంటి స్థాయిలో పార్టీ రియాక్ట్ అవ్వాల్సినటువంటి స్థాయిలో ఎందుకు రియాక్ట్ కాలేదు అని చెప్పి అడుగుతున్నారు. అంటే కేసీఆర్ని దేవుడిగా చూపించేటువంటి ప్రయత్నం, కేసీఆర్ని ఖచ్చితంగా తన నాయకుడు అని చెప్పి మరొకసారి స్ట్రెస్ చేస్తూనే తన వ్యవహారం, తన వివాదం కేసీఆర్తో కాదు, ఆ తర్వాత వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి అని చెప్పకనే చెప్తున్నారు. అంటే తద్వారా తాను ఇంకొక నాయకత్వాన్ని అంగీకరించను అని చెప్పి ఓపెన్గానే చెప్తున్నారు. అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి మాట, 2వ శ్రేణి నాయకత్వాన్ని లేకపోతే మరొక నాయకత్వాన్ని అంగీకరించేటువంటి ప్రశ్నే లేదు. ఇది కవిత ఓపెన్గానే చెప్తున్నారు. కాబట్టి ఆ ఒక్క పేరు చెప్పట్లేదు. బట్ ఆ నాయకుడు ఎవరు అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి మాటే. ఆ నాయకుడు ఎవరు అనేది మనకి ఇక్కడ క్లియర్గా
కమ్యూనికేట్ అవుతున్నటువంటి మాట. ఓకే, సో ఇప్పుడు నన్ను కేసీఆర్కి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపిస్తున్నారు. నన్ను పార్టీకి దూరం చేస్తే లాభం ఎవరికి వస్తుందో కూడా అందరికీ తెలుసు అని చెప్తున్నారు. కానీ ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సైతం మొన్న జగ్గారెడ్డి కమెంట్ చేశారు ఇదే సందర్భంలో, వారసత్వం అనేది ఆబ్వియస్గా కొడుకు వస్తుంది అని చెప్పేసి ఆయన కమెంట్ను కూడా విన్నాం. సహజంగా ఎవరైనా కూడా అనే మాటే, అదేం రూల్ ఏం కాదు, బట్ యూజువల్గా టెండెన్సీ అదే కదా. సో ఈ నేపథ్యంలో సో నన్ను దూరం చేసేస్తే ఎవరు లాభం పొందుతారో అందరికీ తెలుసు అని చెప్పి కూడా ఆమె ఇండైరెక్ట్గా ఆ పేరుని చెప్పకుండానే చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. అదే ఆ పేరు దగ్గరే ఉంది వ్యవహారంతో కూడా. మనం గతంలో కరుణానిధికి సంబంధించిన వ్యవహారం స్టాలిన్కి వచ్చినా అక్కడ కనిమొళి లాంటి నాయకురాలు ఉన్నప్పటికీ కూడా స్టాలిన్కి ఎలా వారసత్వం వచ్చిందో చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అనేటువంటి వ్యవహారం మహానాడు వేదిక ఏ రకంగా చర్చ జరుగుతుందో, పార్టీలు ఏ రకంగా తీర్మానాలు చేస్తున్నాయో మహానాడు వేదికగా జరిగినటువంటి పరిణామాలు చూసాం. రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా వారసత్వం వచ్చింది, దాని మీద ఎలాగా షర్మిల అక్కడ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు అనేటువంటి విషయాలు చూసాం. కాబట్టి ఈ వారసత్వానికి సంబంధించిన వ్యవహారం కొడుకు వచ్చిన సందర్భంలో కూతుళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది కొత్త ఏం కాదు. మనకి తెలుగు రాష్ట్రాల్లో కాదు, పక్కన పొరుగు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. కాబట్టి ఇవన్నీ ఇక్కడ కొత్త వ్యవహారాలు ఏం కాదు, అదేం తమ్మురులేం కాదు. కొడుకే రావాలి అని చెప్పి కూతురు కూడా నాయకత్వాన్ని తీసుకోవచ్చు, కూతురు కూడా సక్సెస్ఫుల్గా నాయకురాలుగా ఎదిగేటువంటి ఆస్కారం ఉంది. ఇదేమి మన పితృస్వామ్య వ్యవస్థ ఏమీ కాదు. కాబట్టి అది కేవలం ఆ రకంగానే ఉండాలని రూల్ ఏం లేదు. రాజకీయాల్లో కేవలం వారసత్వం ఒకటే కాదు, ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అందుకోసమే తన మీద మచ్చ వచ్చినటువంటి సందర్భంలో, తన మీద ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో జైలుకి వెళ్ళేటువంటి క్రమంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి పార్టీ మీద మచ్చ రాకుండా ఉండడం కోసం తాను రాజీనామా కూడా చేస్తాను అని చెప్పి ప్రతిపాదన చేశాను. కానీ ఆ రోజు నాయకత్వం వద్దుంది కాబట్టి నేను ఊరుకున్నాను. కానీ అంటే నాయకత్వానికి మచ్చ రాకుండా కేవలం తన మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి తాను మాత్రమే ఈ వ్యవహారంలో లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను అని చెప్తున్నారు. అంటే పార్టీ నాయకత్వం మీద పార్టీకి మచ్చ రాకుండా ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పార్టీలో ఆ రకంగా లేవు. కేవలం లీక్వీర్లు మాత్రమే ఇక్కడ కొంత రెచ్చిపోతున్నారు అనేది కవితకు ఉన్నటువంటి ఆగ్రహం. కానీ మురళి, ఇది 1 year క్రితం జరిగిన ఇష్యూ. అరెస్ట్ చేసినప్పుడు నేను రిజైన్ చేస్తానంటే అది నాయకత్వం వద్దంది కాబట్టి నేనే చేయలేదు అని చెప్పిన మాట. కానీ ఆమె ఆసక్తికరమైన ఒక కమెంట్ చేశారు. 2018 అదే అఫ్కోర్స్ 19 ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం కూడా వాళ్ళే అంటున్నారు. ఆమె ఇప్పుడు నన్ను కావాలని ఓడించారంటారు. ఎప్పుడు 2019 ఎంపీ ఎలక్షను అప్పుడు కూడా నన్ను కావాలని ఓడించారు అంటున్నారంటే ఇది అప్పటి నుంచి నడుస్తుందా అని చెప్పన్న అనుమానాన్ని ఆమె ఇప్పుడు బయటికి చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. నాయకత్వానికి సంబంధించి కేసీఆర్ తర్వాత ఎవరు, ఈ ప్రశ్న అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద TV9 కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ని కానీ లేక కవితను కానీ ఇంటర్వ్యూలు చేసిన సందర్భాల్లో లేక హరీష్ని కానీ ఇంటర్వ్యూ చేసిన సందర్భాల్లో కేసీఆర్ తర్వాత ఎవరు అంటే అందరూ కూడా పదే చెప్తూ వచ్చినటువంటి మాట మా నాయకుడు కేసీఆరే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ గురించి చర్చ లేదు. ఇక్కడ మా పార్టీలో 1 to 100 కేసీఆర్, తర్వాత ఇంకెవరైనా ఉంటే మిగతా నాయకులందరూ కూడా కార్యకర్తలే, ఇట్లా చెప్తూ వచ్చినటువంటి సందర్భాలు మనం గమనించాం. కానీ ఆ రోజు నుంచి నాయకత్వానికి సంబంధించి కొంత అంతర్గతంగా చర్చ నడుస్తూనే ఉంది. పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎలివేట్ అయిన తర్వాత కేటీఆర్కి కొంత నెక్స్ట్ నాయకుడు ఈయనే అని చెప్పకనే చెప్తూ ఒక బాధ్యత అప్పగించినటువంటి సందర్భంలో కూడా అది మరికొంత నలిగినటువంటి మాట నిజం. దాని మీద కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినటువంటి మాట నిజం. ఆ చర్చ కొనసాగింపుగానే రకరకాల స్థాయిల్లో కొంత చర్చ నడిచిన తర్వాత ఇప్పుడు ఇక వ్యవహారం ముదిరి పాకాన పడింది, వ్యవహారం పరాకాష్ఠకి చేరింది అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాఖ్యలు బహిరంగ ప్రకటనల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.